దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయి సంబరాలు చేసుకుంటున్నప్పటికీ ఇంకా ఇటువంటి పేదల బతుకులు మాత్రం మారే పరిస్థితి లేదు. వీరికి నిర్బంధ విద్యా చట్టం ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కావడం లేదు. గిరిజనుల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా వీరిని పట్టించుకునే పరిస్థితి లేదు. తరాలు మారుతున్నప్పటికీ వీరి తలరాతలు మాత్రం మారడం లేదనే దానికి నిదర్శనం ఇటువంటి నిరుపేద కుటుంబాలే. గ్రామాల్లో వీరికి ఎన్ని వసతులు కల్పించాలో కేవలం నామమాత్రంగానే ప్రచారాలు చేస్తుంటారు. అయినప్పటికీ వీరికి ఆ ఫలితాలు దక్కడంలో వెనుకంజగా పడుతున్నారు. చెట్ల కిందనే జీవనం. వీరికి ప్రభుత్వ గృహాలు ఎప్పుడో పెద్దల కాలంలో ఇచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ ఈ గృహాలను రిపేర్ చేయించరు లేదా వీరి జీవితాలు ఇలాగనే కొనసాగాల. రాజకీయ నేతలు మాత్రం వీరి దగ్గరికి వీరితో ఫోటోలు దిగి తూతూ మంత్రంగా మేము ఎప్పుడూ గిరిజనులకు అండగానే ఉంటామంటూ ప్రచారం చేసుకుంటారు. కానీ స్థితిగతులను మార్చే విషయంలో మాత్రం శ్రద్ధ కనపరచడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఇటువంటి నిరుపేద బతుకులు మార్చేందుకు ఏమి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూల్ వారు మీరా ఏమే ఎందుకు పోరా స్కూల్కే? రే స్కూల్ పోతే డబ్బులు ఇస్తారా? 13,000 రూపాయలా మీ ఆయనకే? రే బాబు ఏం పేరు నీ పేరా? పోతావా? ఆడ చాక్లెట్లు ఇస్తారు, చెన్న ముద్దలు ఇస్తారు. పోతావా పాపా? పోతావా? పోతావా? అంగన్వాడీ స్కూల్ పోతే అక్కడ అన్నీ పెడతారు కదా. అసలు మీకు మీ ఊరు దగ్గర అంగన్వాడీ స్కూల్ ఉందా? మీకు ఉందా? ఎవరు చెప్పరా స్కూల్ మీకు చెప్పరా? మీ కాడికి వచ్చి చెప్పరా? ఇప్పుడు ఎవరు వచ్చా చెప్పరా? పోనీ స్కూల్ పంపిమని చెప్తారా? పోనీ ఎవరు వచ్చి స్కూల్ రమ్మని చెప్పరా మిమ్మల్ని?